ఏంటి బొబ్బర్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారు? కడిగి నానబెట్టేసుకున్నానండి. ఇదిగోండి, దీని ఒక 3-4 అవర్స్, మీకు అర్జెంట్ అయితే ఒక 1 అవర్ తర్వాత ఇందులో కాస్త ఉప్పు సోడా వేసుకొని కలుపుకోవడానికి మంచినీళ్ళకి బదులుగా పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ కలుపుకొని అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలనుకున్న వారు ఈ విధంగా అయితే బాగా పలుచుగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా. హాయ్ నా ప్రియమైన మిత్రులారా, అందరూ నా ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ కొట్టి గంట సింబల్ని నొక్కండి, ఓకేనా? మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహోత అండి. ఇవాళైతే నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా? బొబ్బర్లతో ఒక వెరైటీ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను. వచ్చేయండి చూసేద్దాం. సో బొబ్బర్ల పిండి అయితే నేను ఒక హాఫ్ డే ముందైతే రుబ్బి పెట్టానండి. సో అప్పుడు వేసుకోవడానికి కుదరలేదు, అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ఇవాళ అయితే నేను బొబ్బర్లతో దోశలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే వస్తున్నాయి. సో ఎలా వస్తున్నాయో ఏంటో చూసి మీరు కూడా ఆ రెసిపీని చేసుకొని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని అయితే నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చూసారా, నైట్ అయిపోయింది. మార్నింగ్ చేయాల్సిన టిఫిన్ని నైట్ తినాల్సి వస్తుంది. ఏంటి బొబ్బర్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ మనం చేయబోతున్న రెసిపీ వచ్చి ఈ బొబ్బర్లతోనే అండి. సో ఈ బొబ్బర్లతో ఏం చేస్తాను అంటారా? రొటీన్కి భిన్నంగా బొబ్బర్లతో దోశలు అయితే వేయబోతున్నాను. సో ఇక్కడ మనం దోశలు వేయడానికి ముందుగా అయితే నేను బొబ్బర్లని కడిగి నానబెట్టేసుకున్నానండి. ఇదిగోండి, ఈ కప్పుతో 1 కప్పు బొబ్బర్లకి ఆల్రెడీ 2 గ్లాసుల బియ్యం అండి. ఇదిగోండి బియ్యం, ఒక గ్లాసు బొబ్బర్లు 2 గ్లాసుల బియ్యం వేసి నానబెట్టేసి ఉంచుకున్నానండి. 6 to 8 అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసి పిండి తయారు చేసేసుకొని దోశలు అయితే వేసేసుకుందాం, ఓకేనా అండి? రండి మనం మిక్సీ పట్టేద్దాం. సో మన బొబ్బర్ల పిండి అయితే రెడీ అయిందండి. ఇదిగోండి, దీని ఒక 3-4 అవర్స్, మీకు అర్జెంట్ అయితే ఒక 1 అవర్ తర్వాత ఇందులో కాస్త ఉప్పు సోడా వేసుకొని కలుపుకోవడానికి మంచినీళ్ళకి బదులుగా పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ కలుపుకొని అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు. లేదు మీరు రేపు వేసుకోవాలి అనుకుంటే మీరు ఇలాగే మనం ఇడ్లీ పిండి దోశ పిండి పెట్టుకున్నట్టుగానే రాత్రి అంతా పులియబెట్టేసి మార్నింగ్ మనము దోశలు అయితే వేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలాగ మనం బొబ్బర్లతో కూడా దోశలు అయితే చేసుకోవచ్చు. మినప్పిండే ఉండవలసినటువంటి అవసరం అయితే లేదనమాట. రండి, మేమైతే రేపు మార్నింగ్ అయితే నేను దోశలు వేస్తాను అండి. మనం తయారు చేసి ఉంచుకున్న బొబ్బర్ల దోశల పిండి అండి, ఎంత అద్భుతంగా పొంగిందో కదా. సో ఇప్పుడైతే మనం వీటిని దోశలు వేసేసుకుందాం. బొబ్బర్ల పిండి రుబ్బేసిన తర్వాత ఇప్పుడైతే మనము ఒక హాఫ్ డే తర్వాత అయితే వేస్తున్నామండి. మనం వెంటనే వేసుకోవడానికి కుదరలేదు, అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. హాఫ్ డే తర్వాత వేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. చూసారా దోశ ఎంత బాగా అయితే కాలిందో చూడండి. మనకు మినపగుళ్ళే ఉండాలనైతే లేదండి, మనం ఎందులో దేంతో అయినా కూడా మనము దోశలు అయితే వేసుకోవచ్చు. చూసారా ఎంత బ్రౌనిష్గా అయితే వచ్చిందో. మనం డైరెక్ట్గా మినపగుళ్ళతో వేసుకుంటే ఏ విధంగా అయితే ఉందో ఇది అదే విధంగానే ఉంది. మనమే చెప్తే తప్ప ఇది బొబ్బర్ల దోశలని ఎవరో కూడా కనిపెట్టలేరనమాట. సో బొబ్బర్లతో కూడా మనము ఇలాగ బొబ్బర్లు ఒక్కసారిగా మనం తినాలి అంటే కూరల్లో కానీ లేదా ఉడికించి పోపులు కానీ వేసుకుని తింటూ ఉంటారు సర్వసాధారణంగా. సో లేదా గారెలు చేసుకుని తింటూ ఉంటారు. ఒకసారి మీరు ఈ విధంగా కూడా ట్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో చూడండి. అప్పుడు మనకు అప్పుడప్పుడు చేసుకొని తినడానికి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగా ఇదైందో, ఓకేనా? హ్యాపీగా కావాలనుకున్న వారు ఈ విధంగా అయితే బాగా పలుచుగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనకైతే వస్తుంది. ఇది పలుచుగా వస్తుందో రాదో, మందంగా వస్తుందేమో అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదండి. క్రిస్పీగా కూడా వస్తుందన్నమాట. చూడండి చూసారా, క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను చేసిన ఈ బొబ్బర్ల దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బొబ్బర్ల దోశలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటిని తినేద్దాం. తిని ఎలా వచ్చాయో ఏంటో చెప్పిస్తాను.
దోశలు అయితే చాలా సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయి. 2 రకాలుగా వేసాను కాబట్టి చాలా అద్భుతంగా కమ్మగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.